కూడదు. పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాలను మనకి ప్రబోధం చేస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి. అసలు దేవతలు ఎవరికీ కూడా పాముతో సంబంధం లేకుండా ఉంటారు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు. పరమశివుడు నాగాభరణుడై మెడలో పాములు వేసుకుంటాడు. చేతులకి కూడా పాములు కంకణాలుగా పెట్టుకుంటాడు. అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు. పాముని యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు. శ్రీకృష్ణ భగవానుడు కాళీయమర్దనంలో ఆయనకి ఏ రంగస్థలం పనికి రాలేదు. ఆయన కాళీని యొక్క పడగల మీద తాండవం చేశాడు. మీరు ఎక్కడ చూడండి, చివరికి సహస్రారమని పాము పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారములు చేరుకున్నప్పుడు అలా ఉంటుంది. కాబట్టి పాముతో సంబంధం లేనటువంటి దేవత ఉండరు. అందరికీ పాముతో సంబంధం ఉంటుంది. పాముతో సంబంధం ఉండడానికి కారణం ఏంటంటే అది సంసారగ్రస్తమైనటువంటి జీవుల్ని సంసారంలో